ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదు ఆ సంగతి. ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకొక ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు. నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం చేసుకుంటున్నందుకు వందనాలు. పిల్లగారా, పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షను పెట్టే దేవుడికే ఆ బాధ్యత చెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ వాడిని, తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు. ఏబు అదే చేశాడు. భార్య ఫెయిల్ అయింది. దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం, ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్ను అన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవునితోనే వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణే గోసాడాడు. తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏబుని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికే అప్పచెప్పు, అది దేవుని పని. శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలి, అది దేవుని పని. నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. 3 సంగతులు చెప్పా. భక్తిహీనుల మాటలు లక్ష్య పెట్టకుండా భక్తి చేయటం నీ పని, నీ బాధ్యతను నెరవేర్చడం దేవుని పని. నీతి తప్పకుండా నీతి నిజాయితీలతో దేవుని ముందు నిలబడటం నీ పని. నీ నీతి కాపాడబడినట్లు నీ విశ్వాసాన్ని బలపరిచి నీకు సాయం చేయటం దేవుని పని. అగ్ని పరీక్షలో నిన్నుంచినప్పుడు తప్పించుకునే దారి వెయ్యి ప్రభువా అని దేవుణ్ణి ఆశ్రయించడం నీ పని. ఆశ్రయించిన నీకు ఏదో ఒక దారి చూపించడం దేవుని పని. ఆఖరికి నిన్ను వేధిస్తున్న వారిని సైతం, నిన్ను పీడిస్తున్న వారిని సైతం, నిన్ను ఇబ్బంది పెడుతున్న వారిని సైతం, నిన్ను దూషించిన వారిని సైతం పగ తీర్చుకునేది నీ పని కాదు. వారిని దేవునికి అప్పజెప్పటం నీ పని. అప్పజెప్పిన వాళ్ళ సంగతి చూసుకోవటం ఆయన పని. ఏం కంగారు పడద్దు. మారనన్నా మారుతారు, లేకపోతే టోటల్గా ఈ భూమి మీద నుంచి అడ్రస్ అన్నా మారిద్ది వాడిది. రెండిట్లో ఏదో ఒకటి జరిగింది. మారనన్నా మారాలి, లేదా వాడు అడ్రస్ అన్నా మారాలి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమనుంది. దేవుడు కదిలిందాక ఓపిక పట్టు. అంటున్నారా అనని, ఇబ్బంది పెడుతున్నారా పెట్టని. ఒకరోజు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఆ రోజు నువ్వు వెతికిన వాడు కనపడ్డు. ఆయన వాక్యంలో ఉంది, వారు అభావులగుదురు అంటాడు. అభావులు అంటే తెలుసా? శూన్యమైపోతారు అని అర్థం. మారితే సౌలు పౌలైనట్టు మారాలా, లేకపోతే హేరోదు చచ్చినట్టు పోవాలా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా పని ఒకటి ఉంది, అది మీరు గుర్తించండి రా అని చెప్తున్నాడు దేవుడు. నా పని కూడా మీరు తీసుకోవాకండి, అప్పుడు నాకేం పని ఉండదు. మీ పని మీరు, నా పని నేను. మనలో కొంతమందికి తెలివి తక్కువ తనం ఏంటంటే 2 పనులు ఇల్లే చేయడానికి ట్రై చేస్తారు, చేసి మొహం పగలు కొట్టుకుంటారు. అది తప్పు. మన పని మనం, దేవుని పని అంతే. ఇది ఎరిగిన వాళ్ళు ధన్యులు. ఈ ఒక్క విషయంలో, ప్రతి విషయంలో ఇదే వర్తిస్తుంది. దేవుడు చెప్పిన పని చేయటమే నీ పని, నీ కార్యాలు నెరవేర్చటం ఆయన పని. స్తుతించటం నీ పని,
రక్షింపబడే రక్షణ మార్గాన్ని నీకు చూపించటం దేవుని పని. ప్రార్థించటం నీ పని. నీకు పరిష్కారాన్ని చూపించటం దేవుని పని. పరీక్షించటం దేవుని పని. పాస్ అవడానికి మార్గాన్ని అన్వేషించడం, దేవుణ్ణి ఆశ్రయించటం నీ పని. ఇట్లాగా నీకేం పని చెప్పాడో, ఆయన ఏ బాధ్యత తీసుకుంటాడో కొంచెం ఎరిగి నువ్వు అడుగులు వేయి, తప్పకుండా నువ్వు సఫలం అవుతావు. ఆమేన్. ఇంకేం చెప్పదలుచుకోవాలా? అయిపోయింది. మరి ఈరోజు పెందలాడు అన్నాను కదా. ఏంది? ఇప్పుడు నేను చెప్పిన ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? భక్తిహీనుల్ని పట్టించుకుందామా? అపహాసకుల్ని లక్ష్య పెడదామా? మరేం చేద్దాం? ఎవడినన్నా అనుకొని మనం భక్తి చేద్దాం, మనం దేవుణ్ణి ప్రేమిద్దాం. 3 రోజులు కొన్నోడు మిడిసిపడ్డట్టు మనం మిడిసిపడ్డద్దు. మనకు సంవత్సరాలకు ఉన్నా సరే దేవుని పదాలు ఆశ్రయిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? రెండవది, పరిస్థితులు ఎంత విషమంగా మారినా దేవుని వైపు చూద్దాం. నీతి మాలిన అడుగులు వేయొద్దు. మనం ఒకవేళ వేస్తుంటే వెనక్కి తీసుకుందాం. ఈరోజు నీ దాసుని ద్వారా నాతో మాట్లాడావు, నేను సరి చేసుకుంటున్నాను తండ్రి. నన్ను మన్నించు, నేను చక్కదిద్దుకుంటాను. నా అడుగులను నీ కృపలో స్థిరపరిచి నా తప్పటడుగులన్నిటినీ సరిచేసి నీకు ఇష్టమైనట్టుగా నన్ను నడిపించు అని దేవుని ఆశ్రయిద్దాం. గుర్తుపెట్టుకో, ఆయన నమ్మదగినవాడు. నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. ఏ దారి చూపించడని నువ్వు అనుకోవద్దు. తప్పకుండా నీకు దారి చూపిస్తాడు ఆయన. అన్నీ ముయ్యబడ్డాయని నువ్వు అనుకుంటుండొచ్చు. కాదు, నీకన్నీ ముయ్యబడి ఉండొచ్చు ద్వారాలన్నీ. కానీ దేవునికి ఎప్పుడు మరికొన్ని ద్వారాలు తెరవబడే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట కూడా చెప్తాను. అసలు ఈ పరీక్షలు కూడా లేకుండా చేయొచ్చు. అసలు ఈ బాధలు, ఈ ఇబ్బందులు కూడా లేకుండా నిన్ను చేసేయచ్చు దేవుడు. కానీ ఏ పరీక్షలు లేకుండా, ఏ ఒత్తిళ్ళు, ఏ శోధనలు లేకుండా నిన్ను ఎట్లా మెచ్చుకోవాలి? రేపు అక్కడ నీకు మెప్పు ఎట్లా తేవాలి? దేన్ని బట్టి నిన్ను గనపరచాలి చెప్పు? మా అమ్మాయి ఎంత గొప్ప ఎగ్జామ్ రాసి పాస్ అయింది. ఆ ఎగ్జామే లేకపోతే, పాస్ అయిన అనుభవం లేకపోతే మరి దేన్ని బట్టి తండ్రి అతిశయపడాలి, తండ్రి ఆనందపడాలి? మీరు చెప్పండి. అసలు మా అమ్మాయికి ఏ పరీక్షలు లేవు, ఎంత గొప్పదో అంటే ఎట చూస్తాం? ఒక్కసారి చెప్పండి. మా అబ్బాయికి అసలు ఏ టెస్టులు లేవు, ఎంత గొప్పోడో అంటే ఎట చూస్తాం మనం? టెస్టు పెడితే కదా గొప్పోడో కాదో తెలియదు. ఏబు ఊరకనే నీతిమంతుడాయనా, అతడిని నీవు అన్ని ఆశీర్వదించుట చేత అతడు నిన్ను ఘనపరుస్తున్నాడు. కానీ ఉన్నవన్నీ తీసి చూడు, నీ ముఖం ఎదుటనే నిన్ను తిడతాడన్నాడు. నా ఏ బట్టలు అంటోడు కాదు, నేను చూపిస్తా అన్నాడు. పోరా, నీ చేతనైంది చేసుకోపోరా. ఏబుని ఎంత నాశనం చేస్తావో చేయి, అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దు. పోయాడు, వాడు చేయాల్సిన విభత్సమంతా చేశాడు. ఒక్క మాట అల్లా. వాళ్ళ భార్య తిట్టమంటే భార్యని తిట్టి పంపించాడు. మురుకురాల పనికి మళ్ళీ అని దేవుని తిట్లా. చూసావా? సైతానగాడు ఎంత తపన పడి ఉంటాడో. ప్రతి నష్టం, ఒంటెల్ని చంపటం, తిట్టు తిట్టు తిట్టు. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకోలేను. ఎడ్లను అన్నిటినీ పోయేటట్టు చేయటం, తిట్టు 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 తిట్టు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకోలేను. పిల్లల్ని చంపాడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకోలేను. వీడికి వాళ్ళేమో తిట్టు తిట్టు తిట్టు, నువ్వు తిడితే నేను గెలుస్తాను. ఏబు ఒక్కసారి తిట్టును, మా బంగారం కదా, ఒక్కసారి తిట్టు. పాప ఎంత చెప్పినా వినడం. ఆఖరికి భార్య చేత చెప్పించాడు వాడు. చూడు, ఎక్కడ బెండు కానివాడు భార్య దగ్గర బెండు అవుతాడని వాడి నమ్మకం, సైతానుగాడి నమ్మకం. భార్యకు కూడా బెండు కానీ ఏబులు ఉంటారన్న సంగతి వాడికి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లలు పోయినా సరే యెహోవా ఇచ్చని, యెహోవా తీసుకుని, యెహోవాకే స్తోత్రం కలుగును గాక అంటే ఈయన స్తోత్రం చెప్పిన ప్రతిసారి వాడి గాలిపోయింది.
అసలు ఆ ఎగ్జామే లేకపోతే ఏబుకి ఘనత ఎక్కడ మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనకి ఎగ్జామ్ అవసరమా అనవసరమా? ఎంతమంది ఒప్పుకుంటారు? పరీక్ష పెట్టాలా లేదా, అందులో మనం పాస్ అవ్వాలా లేదా, అప్పుడే కదా మన గురించి గొప్పగా చెప్పుకుంటాడు. మనం పొడిచిన పోటీ అని లేకపోతే మా అబ్బాయి ఎంత పోటుగాడని ఏం చెప్పుకుంటాడు ఆయన. ఆయన్ని బట్టి మనం అతిశయపడతంటే మనల్ని బట్టి ఆయన అతిశయపడాలని ఆయన ఆనందం. అర్థమైందా? ఇప్పుడు ఏబును బట్టి ఆనందపడ్డాడు. వాడు ఓడిపోయాడు దారుణంగా. ఆఖరికి శరీరం అంతా జబ్బు పెట్టి రోగంతో మొత్తి పేషెంట్ని చేస్తే ఈ రోగం దెబ్బకన్నా తిడతాడేమో అనుకున్నాడు. చిల్లపెంకు తీసుకొని దురద పెడితే గోక్కుంటా కూడా దేవుణ్ణి మయంపరిచాడు, దేవుణ్ణి గణపరిచాడు. ఏమంటాడు తెలుసా? శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా. ఏం యేసుకు తెలుసయ్యా నీ మార్గం? తిట్టవా ఒకసారి అంటే తిట్టవు. అసలు ఇన్ని బాధలు దేవుడు పెడతంటే నీకెక్కడ నీకు మండట్లేదు? చండాలంగా తిట్టాలి. అసలు నేనైతే తెగ తిట్టేవాడిని. ఒక్క తిట్టునాయనా ఏబు. అబ్బే, తిట్టమన్న వాళ్ళని తిడుతున్నాడు కానీ దేవుడు మాత్రం తిట్టట్లా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దేవుడు మెచ్చుకోవటంలో, దేవుడు ఏబును బట్టి అతిశయపడటంలో తప్పేమన్నా ఉందా? నా సేవకుడైన ఏబు సంగతి ఆలోచించితివా? భూమి మీద నా ఏబులు అంటూడు ఇంకొకడు లేడు. భూమి మీద నా ఏబులు అంటోడు ఇంకొకడు లేడు. అబ్బాయి ఎంత అతిశయపడుతున్నాడో ఏబును బట్టి, అబ్బాయి ఎంత అతిశయపడతాడో దానియేలును బట్టి, అబ్బాయి ఎంత అతిశయపడతాడో దావీదును బట్టి, ఎంత ఆనందపడతాడో అబ్రహామును బట్టి. ఎందుకు? కఠినమైన పరీక్షలను అనుమతిస్తే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు, దేవుని మహింపరిచారు. కఠినమైన శ్రమల్లో కూడా దేవుణ్ణే వెతికారు. ఏంటయ్యా నన్ను ఇలా అప్పచెప్పావేంటి? నా గతి ఏంటి? నా పరిస్థితి ఏంటి? దారి చూపివా? పర్లేదులే, చూపిపోతే పర్వాలేదు పో. నిన్ను మాత్రం ఒక్క మాట కూడా, దేవా నన్ను అప్పచెప్పావా? వదిలేసావా? ఏం చేశానయ్యా? ఎందుకు నాకు ఈ చేదైన అనుభవం? ఏమిటి నా పరిస్థితి అని బూడిదలో కూర్చొని దేవుణ్ణి అడిగాడు. అదిగో నా సమీపమున ఆయన దాటిపోవచ్చున్నాడు అన్నాడు. అదిగో నా సమీపమున ఆయన దాటిపోవచ్చున్నాడు. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా గురిలేని తరుణాన వేరువగా నాదరినే నిలిచేవనా ప్రభు. ఇంత భ్రష్టు పట్టినా, ఇంత దరిద్రం వచ్చినా, ఇన్ని బాధలు పడుతున్నా, ఇంత అప్పుల పాలయ్యి నలుగురు నవ్విపోతున్నా, నలుగురు వస్తున్నా సిగ్గులేదురా నీకు? ఇంకా దేవుడు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటే ఇంకా పుస్తకం ఒకటి తీసుకొని పరిగెత్తుతున్నావు. ఏం బాగుపడ్డావురా? ఏం బాగుపడ్డావమ్మాయి? ఏం దీవించబడ్డావు? నీ బ్రతుకు ఎట్లయిపోయిందో చూసుకో, నీ అవతారం ఎట్ట తగలబడిందో చూసుకో. నలుగురు వస్తున్నారు నిన్ను. నాశనం అయింది జాలదా? ఇంకా పరిగెత్తుతున్నావు. ఏమయ్యా నేను నాశనం? ఏం కావాలి? అవ్వాల్సినంత అయిందిగా. ఏమీ కాలేదు, ఏమీ కాలేదు. అలా చూపిస్తున్నాడు ఆయన. ఏమీ కాదు, రెండింతల మేలు నాకుంది, రెండంతల ఆశీర్వాదం నాకుంది. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జల
దేవుని సెలవు లేకుండా సమూలంగా నిన్ను నాశనం చేయటం దేని వల్ల కాదు, ఎవడి వల్ల కాదు. జ్వాలలు నన్ను కాల్చజాలవు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్గా నాశనం చేయటం ఎవ్వడి వల్ల కాదు. అంతా అయిపోయింది అనిపిస్తాడు, శూన్యం అయిపోయింది అనిపిస్తాడు, సమాజాన్ని కూడా అననిస్తాడు, మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు. అలా చేశాడు అనుభవించే చెప్తున్నా. నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు, హింసించే వాళ్ళని హింసించనిస్తాడు, దూషించే వాళ్ళని దూషించనిస్తాడు. ఇన్ని జరుగుతున్నా ఏమీ పట్టినట్టు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో, నీ విశ్వాస్యత ఏంటో నిర్ధారణ చేసుకోవటానికి. కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు, చేదైన అనుభవాలు రాణిస్తాడు. మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా, నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా. ఆయనే అడుగుతాడు, ఇన్ని శ్రమలు పెట్టాను కదా, ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా, ఇన్ని వేదనలు నీకు రానిచ్చాను కదా, నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు. నా మీద బాధ అయ్యలేదా? ఎందుకని నన్ను వదిలిపెట్టలేకపోయినావు? ఎందుకు నాకు దూరం అవ్వలేదు నువ్వు? ఎలా నన్ను హత్తుకొని ఉన్నావు అని అడుగుతాడు. కఠినమైన ఇబ్బంది కొలిమిలో, శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా, నీకు బాధ అయ్యలేదా అని అడుగుతాడు. నీ సెలవు లేకుండా నాకేది రాదుగా ప్రభువా, సమస్యను అనుమతించిన నువ్వే తప్పించుకుని దారి కూడా వేస్తావు, నాకు తెలుసు. నీకు తెలియకుండా ఏది రాదుగా, అందుకే నీ వైపే చూశాను. బలా నమ్మకమైన కుమారుడా, నమ్మకమైన కుమారి, దా చూసారా నా కుమారుడు, చూసారా నా కుమారి అని నా దేవుడు మెచ్చుకుంటాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు. ఆయన పాదాలని ఆశ్రయించు. శోధనతో పాటు తప్పించుకునే దారి ఆయనే నీకు చూపిస్తాడు. ఆశ్రయించటం నీ పని, జవాబు ఇవ్వటం ఆయన పని, అప్పచెప్పటం నీ పని, పగదీర్చటం ఆయన పని, నీతి ప్రవర్తనను కాచుకోవటం నీ పని, నీ నీతికి తగినట్టు నివాస స్థలమును వర్ధిల్ల చేయటం ఆయన పని. ప్రతి దానిలో అంతే ఉంటుంది. కళ్ళమై ప్రేమగల తండ్రి, ఈరోజు నీ సన్నిధికి నీ బిడ్డల్ని నడిపించి, నీ బిడ్డల్ని దర్శించిన ప్రతి మాట కొరకై వందనాలు. పరీక్షించే దేవుడుగా మా మధ్య ప్రత్యక్షమయ్యా. అవును తండ్రి, మా ముందు నువ్వు ఉంచిన పరీక్షలో మేము పాస్ అవునట్లు ఆ మార్గాన్ని కూడా నువ్వే చూపించు. ఇప్పటికే ఎన్నో రకాల శ్రమల్లో, శోధనల్లో, బాధల్లో, వేదనల్లో, అవమానాల్లో, అన్నిళ్లలో ఉన్న నీ బిడ్డల్ని నన్ను దర్శించండి. మనో దుఃఖాన్ని తొలగించి, ఆదరించి, ధైర్యపరిచి, నెమ్మది కలిగించు. ఎలా గెలవాలో, ఎలా జయించాలో, ఏ విధంగా నీ పోలికలో నీకు రూపాంతరం చెందాలో మాకు కృపనివ్వు. నా ఎదుటున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవ్వనులు వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ వేదనలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయి. ఏ పరిస్థితి అయినా, ఎవడిని అనుకున్నా, ఎవరిన్ని రకాల అపహాస్యాలు చేసుకున్నా, నీ బిడ్డలు నిన్నే ప్రేమించాలి, నీ పాదాలను ఆశ్రయించాలి, నీ యందు భయభక్తులు నిలిపి వారికి పుట్టిన వారు ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, భక్తిపరులై, ఆత్మీయులై, పరిశుద్ధాత్మ సంబంధులై, నీతిమంతులై, నీతి ప్రవర్తన గలవారై నీ కొరకు ఫలించాలి. మమ్మల్ని అందరినీ రీతిగా ఆశీర్వదించమని స్తుతియు, మహిమయు, ఘనతయు నీకే చెల్లిస్తాం. యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న రీతి నీవు అపరాధంలో క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక, దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ప్రభేసు రక్తమునకే జయ, ప్రభేసు రక్తమునకే జయ, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
మీ అందరి కొరకు దేవుని సమాధానం మీ మీద కూర్చున్నట్లు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు కలిగి ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందినట్లు, మీరు స్వస్థత పొందినట్లు మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు తెచ్చుకున్న నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాను. మీరు దయచేసి దేవుణ్ణి స్తుతించండి. ఈరోజు విన్న మాటలను బట్టి ఇప్పటికే పరీక్షలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించండి. పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడు. ఇక్కడ ఉన్నాళ్లే కాదు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా విన్న మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని గుర్తుపెట్టుకో, పరీక్షా కాలం పూర్తయిన దాకే నీకు ఈ శోధన, ఈ వేదన, ఈ బాధ, ఈ శ్రమ, ఈ రోగం, ఈ సమస్య. నీ నమ్మకత్వం, నీ విశ్వాస్యత, నీ యథార్థత, నీ భక్తి నిగ్గు తేలిన నాడు నువ్వు ఉంచమన్నా ఉంచడు, వాటిని ఆయన తీసేస్తాడు. రెండింతల ఆశీర్వాదాన్ని నీకు వచ్చేటట్టు చేస్తాడు. నిన్ను బట్టి దేవుడు అతిశయించున్నట్లు, నిన్ను బట్టి దేవుడు సంతోషించున్నట్లు, నిన్ను బట్టి దేవుడు ఘనంగా చెప్పుకొనున్నట్లు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి విశ్వాసంలో స్థిరంగా ఉండు. కృప మనందరికీ తోడై ఉండనుగాక. స్తోత్రాలు చెప్పండి అందరూ. ఎవరెవరికి ఏ విధమైన బలహీనత ఉందో మీ నెత్తి మీద చేయి ఉంచండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. స్తోత్రాలు చెప్తూ మీకున్న మానసిక, శారీరక, ఆత్మీయ సమస్యల నుంచి విడుదల పొందినట్లు మీ తల మీద చేయి ఉంచండి, మీ తల మీద కుడి చేయి ఉంచండి. బిడ్డలారా మీకోసం నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి బిడ్డ, స్తోత్రాలు చెప్పాలి. నా దాసుల ప్రార్థన నేను ఆలకించువాడనై ఉన్నాను, వారి ప్రార్థనకు చెవి ఒగ్గుతాను నా దేవుడు సెలవిచ్చాడు. ఏ యోగ్యత లేకపోయినా ఆయన మహాకృపతో నన్ను ఉపేక్షింపగా ఏర్పరచుకుని నేటి వరకు నా ప్రార్థనలకు జవాబిస్తున్న నా యేసయ్య, నా బంగారు యేసయ్య, నా యేసయ్య, నా యేసయ్య, నా ప్రార్థన వినే నా తండ్రి, నా ప్రార్థనలకు జవాబిచ్చిన నా తండ్రి, నేను మొర్ర పెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చిన నా తండ్రి, అనేక ప్రార్థనలకు జవాబిచ్చిన నా తండ్రి, ఈరోజు నీ పక్షంగా చేసే ఈ ప్రార్థనకు జవాబిస్తాడు. విశ్వాసంతో స్తోత్రాలు చెప్పు. కళ్ళు మూసి స్తోత్రాలు చెప్పు నాన్న, స్తోత్రాలు చెప్పు నాన్న. స్తోత్రం, 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 స్తుతి, 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 పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రం, 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 స్వస్థపరచు దేవా నీకు స్తోత్రం, 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 మృతులను బ్రతికించిన వాడా నీకు స్తోత్రం, 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 రోగులను స్వస్థపరిచిన వాడా నీకు స్తోత్రం, 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 లాజరును బ్రతికించిన వాడా నీకు స్తోత్రం, 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 యాయిరు కుమార్తెను బ్రతికించిన వాడా స్తోత్రం, కుష్ఠ రోగుల్ని స్వస్థపరిచిన వాడా స్తోత్రం, పక్షవాత రోగుల్ని స్వస్థపరిచిన వాడా స్తోత్రం, మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తిన వాడా నీకు స్తోత్రం, పేతురు అత్త జ్వరమును గతించిన వాడా నీకు స్తోత్రం, స్తోత్రం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానం చేసిన వాడా నీకు స్తోత్రం, నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అని సెలవిచ్చిన వాడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ సన్నిధిలో నిలిచిన నీ పిల్లల్ని ఒక్కసారి దర్శించు. వారు, మేము తెలిసి తెలియక చేసిన పాపములు, దోషములు, అపరాధములన్నీ నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచు. చెడుతనమును సహించుకొని పాపమును విసర్జించి పరిశుద్ధ జీవితాన్ని అపేక్షించి పరిశుద్ధత కలిగి బ్రతకడానికి మేము కోరుకుంటుండగా దయచేసి మమ్మల్ని దర్శించి ఆశీర్వదించి మా ఆశను స్థిరపరచు. ఇంతవరకు పొరపాటుగా ప్రవర్తించిన మేము నీతి ప్రవర్తన కలిగి బ్రతకడానికి తీర్మానించుకొని ఉండగా దయచేసి మా నీతి మార్గంలో మమ్మల్ని స్థిరపరచు. నీ నీతిని అనుసరించి బ్రతకడానికి నేర్పించు దేవా. ఈ తీర్మానంలోని నీ బిడ్డలందరూ ఏ వ్యాధిలో, ఏ రోగములో, ఏ విధమైన బలహీనతలో శోధించబడుతున్నారు, వారు ఎదుర్కొంటున్న ప్రతి రోగము, ప్రతి బలహీనత నజరేయుడగు యేసు నామములో వారిని విడిచిపోవును గాక. ఆమేన్. వారి రిపోర్ట్స్ యేసు నామములో మారిపోవును గాక. వారి సర్వ శరీరము రోగము నుండి విడుదల పొంది ఆరోగ్యవంతమై స్వస్థత విడుదల పొందును గాక. ఆమేన్. గొప్ప గొప్ప సాక్ష్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి వారి ఎడల గొప్ప కార్యాలు జరిగించి వారి శరీరాల్లో ఉన్న రోగాలు తొలగించి పూర్ణ ఆరోగ్యముతో నింపు. వారు ఎదుర్కొంటున్నటువంటి అప్పుల బాధల్లోంచి, ఆర్థిక ఇబ్బందుల్లోంచి, కేసుల్లోంచి వారికి
వారికి విడుదల ప్రసాదించు. వారి కన్నీరు తుడు. పరీక్షలో వారికి జయం వచ్చేటట్టు చెయ్యి. పరీక్షలో వారికి జయం వచ్చేటట్టు చెయ్యి. విశ్వాసములో స్థిరముగా ఉండేటట్టు చెయ్యి. వారి ప్రయత్నాలు సఫలపరచు. నిరుద్యోగులకు జాబ్స్ దయచేయి. వారి ఉద్యోగ ప్రయత్నం సఫలమయ్యేటట్టు చెయ్యి. పొలం వేసినటువంటి రైతులకు సమృద్ధి పంట దయచేయి. ఓ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు జయము దయచేయి. గొడ్రాండ్ర గర్భములు ముట్టి వారిని సంతానవతులను చెయ్యి. రోగులను స్వస్థపరచు. కన్నీరు తుడు. శాపమును తొలగించు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. ఓ ఆర్థిక సమస్యలో ఉన్న వారికి విడుదల. అప్పుల బాధలో ఉన్న వారికి విడుదల. రావాల్సిన వాటి విషయంలో సహాయము ఈ బిడ్డలకు దయచేయి. పసిబిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరు ఏ శ్రమలో, శోధనలో, బాధలో, వేదంలో ఉన్నారో వారిని విడిపించి వారికి నీ సమాధానము దయచేయి. తిరిగి వెళ్ళుచుండగా మార్గం ముందు తోడై ఉండి సురక్షితమైన ప్రయాణాలు దయచేయి. ఏ ఒక్కరు ఏ కీడులో పడకుండా నీ కృప కాపుదల ప్రసాదించి నీ భద్రత మా బిడ్డలందరికీ దయచేయండి. మరి నాయన, మరి మొన్నటి రాత్రి వేళ నువ్వు మహిమలోనికి తీసుకున్నటువంటి మా సోదరుడు, నీ ప్రియ కుమారుడు, మరి గంటల ప్రకాష్ అనేటువంటి ఈ దాసుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరచండి. నీ దాసునికి జరగవలసిన అంతిమ సంస్కారం ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆయన విడిచి వెళ్ళినటువంటి పరిచర్య ఆశీర్వాదకరంగా జరిగించే యోధుల్ని లేవనెత్తండి. సోదరుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. ఆయా కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి నాయన మీరే సమాధానముతో నింపండి. నీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఇక్కడున్న బిడ్డలందరినీ పేరు పేరున లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరూ నీ చేతులకి, నీ కాపుదలకి అప్పగించుకోండి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నీ దివ్య ఔషధంగా మార్చి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఏమాత్రం సందేహించక విశ్వాసంతో బయలుదేరండి. దేవుని సమాధానం మీకు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ఫైనల్ బ్లెస్సింగ్ అయిపోయిందిగా. రైట్, మీ అందరికి వందనాలు. మళ్ళీ అక్కడ రాకుండా ఇక్కడే మీ అందరి కోసం ప్రార్థన చేశాను. సంతోషంతో మీరు బయలుదేరవచ్చు. చెప్పిన విషయాలు తీసుకొని జాగ్రత్త పడండి. ఒకవేళ దేవుడు నిన్ను ఇప్పటికే పరీక్షలో ఉంచితే కంగారు పడద్దు. పరీక్షా కాలం పూర్తయితే తప్పనిసరిగా దేవుని సమాధానం ముందు రోజుల్లో నువ్వు పొందుతావు. చెప్తున్నాను. ఇప్పుడు దాకా పాడాగా ఇంకా బయలుదేరండి. ఈరోజు పెందలాడ వదిలేశాను. దేవునికి మహిమ. అమ్మా, ఇప్పుడు చెప్పిన దానికి రిలేటెడ్గా నేను సాంగ్ పాడతాను. సంతోషంగా బయలుదేరండి. అదే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు అనే పాట పాడతాను. పాడేదా లేదా ఇంకో సాంగ్ ఏదన్నా? పాడేదా? పాడేదా? అవసరాన్ని బట్టి పాడమంటే పాడతా, లేకపోతే పాడేదా? మీ అందరి కోసం ప్రార్థన చేశా. మిమ్మల్ని భక్తి కొరకు ప్రోత్సహించా. ఈ పాట పాడి మాయమవుతా. దేవునికి స్తోత్రం. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. పాట కూడా ఒక మనిషిని స్వస్థపరిచిద్దంటే పాటలో ఉన్న దేవుని వాక్యం స్వస్థపరిచిద్ది. కొంతకాలం క్రితం అంటే దేవుని పాటలో ఉన్న మాటలు కూడా మనుషుల హృదయాలను కదిలిస్తాయి. స్వస్థత కార్యం జరిగిద్ది అనే దానికి ఒక సూచన. ఒక దైవజనుడు నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చినటువంటి సాక్ష్యం అది యథార్థంగా జరిగింది. ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన
మరణ పడకలోకి వెళ్ళాడు. బ్లడ్ కక్కునే పరిస్థితిలో ఉన్నాడు. ఆ జబ్బు ఏందో తెలియదు, రక్తం కక్కుంటూ ఉంటాడు. డాక్టర్స్ పరీక్షించి దాదాపు ఇతను బ్రతకటం కష్టమని ఇంటికి పంపించారు. ఆ కండిషన్లో ఆయన ఉన్నప్పుడు ఇంక నిరీక్షణ లేదు, బ్రతుకుతానన్న ఆశ లేదు. భార్య బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు వెళ్ళి ఒక పాటను వినిపించాడు. ఆ పాట విని మళ్ళీ ఆ పాట విని మళ్ళా విని ఆ నైట్ గడిచింది. తెల్లవారిన దగ్గర నుంచి ఆ జబ్బు లేదు. అది వింటానే ఉన్నాడు. ఆ పాటలోని మాటలను బట్టి, విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. నా దేవుని సెలవు లేకుండా నాకు ఇది రాలేదు, అనుమతించిన దేవుడు తొలగిస్తాడు, నా దేవుడు నమ్మదగిన వాడికి అదే స్మరణ చేశాడు. తెల్లవారిన తర్వాత రక్తం కక్కువటం ఆగిపోయింది. తర్వాత నార్మల్ కండిషన్కి వచ్చేసాడు. దేవుని కృపను బట్టి ఇప్పటికి కూడా ఆయన సజీవ లెక్కలోనే ఉన్నాడు. ఇది నిజంగా నేను అతిశయోక్తిగా చెప్పింది కాదు, లేకపోతే నేను పాడాను కాబట్టి అని చెప్పింది కాదు. పాడింది నేనైనా, పాడించింది ప్రభు, రాయించింది ప్రభు. అందులోని వాక్యం, అందులోని మాటలు దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యానికి ఆ శక్తి ఉంది కనుక నమ్మండి, మీ శరీరాల్లో కూడా నా దేవుడు కార్యాలు చేస్తాడు. నమ్ము నేస్తమా, ఈ పాటే ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. కొంతమంది బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చారంట. ఎవరైతే బాప్తిస్మం పొందగోరు వచ్చారో నీళ్ళ దగ్గరికి వెళ్ళండి. చర్చి వెనక వాటర్ ఉంటుంది. బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళు చర్చి బ్యాక్ సైడ్కి వెళ్ళండి. పరిచారకులు మీకు చెప్తారు. నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడికి వస్తారు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవుని వాక్యం తీసేస్తాడు, నిన్నేది ముట్టలేదు.
మనుషులైన, శత్రువులైన, రోగమైన, సమస్యలైన ఆయన ఇచ్చిన ఆయుష్కాలం వరకు నిన్నేది ముట్టలేదు. అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు అనుమతిస్తున్నాడు. ఆ అవసరం తీరిన నాడు అవి ఉంచమన్నా ఉంచడు, తీసేస్తాడు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానీ కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మర్చిపోవద్దు, నువ్వు దేవుని బిడ్డవి, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తె. నీకు అనుమతించే శ్రమలు నీకే కాదు, నీ పిల్లలకు కూడా పాఠాలు, వాళ్ళ మంచి భవిష్యత్తుకి అవి సోపానాలు. నీకు వచ్చే శ్రమలు నీ పిల్లల హృదయాలను చెక్కుతాయి, లేకపోతే వాళ్ళు చెడిపోతారు. ఈ శ్రమలే నీ పిల్లలకు మంచి హృదయం వచ్చేటట్టు చేస్తాయి. కాబట్టి ఏం కంగారు పడతా, నా తండ్రి నమ్మదగినవాడు. శ్రమల కొలిమిలో నువ్వు ఉన్నా, నీ మొర విననట్టుగానే అన్నీ విని నీ చేయి పట్టుకొనే ఉంటాడు ఆయన, పట్టుకొనే ఉంటాడు ఆయన. ఒక భక్తుడు ఏడ్చాడంట దేవుని ముందు కూర్చొని, దేవా కష్టాల్లో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని. ఎందుకంటే ఆ భక్తుడికి ఎప్పుడో కల వచ్చేదంట. అతను సంతోషంగా జీవిస్తున్నప్పుడు సముద్ర తీరంలో అతను నడుస్తున్నట్టు అడుగులు కనపడతా ఉండేయంట. అతని అడుగులు 2, వెనక 2 అడుగులు దేవునివి. సముద్ర తీరంలో అతను నడుస్తూ వెళ్తుంటే అతని వెనక మరో 2 అడుగులు కనపడాయంట. అంటే 4 అడుగులు కనపడాయి. అతను కష్టాలు గుండా పోతున్నప్పుడు 2 అడుగులే కనపడాయంట. అతను సంతోషాలు గుండా పోతున్నప్పుడు 4 అడుగులు కనపడాయంట. భక్తుడు కూర్చొని ఏడుస్తున్నాడు. కష్టాల్లో మనుషులే వదిలేస్తారు అనుకున్నాను, దేవా నా కష్టకాలంలో నువ్వు కూడా నన్ను వదిలేసావుగా అని దేవుడిని ప్రశ్నిస్తే దేవుడు ఒక మాట అన్నాడట, కుమారుడా ఏమన్నావు అన్నాడట. అవునయ్యా, కష్టకాలంలో మనుషులు వదిలేసినట్టు నువ్వు కూడా వదిలేసావుగా. నేను ఏ ఇబ్బంది లేకుండా, ఏ తొందర లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు 4 అడుగులు కనపడ్డాయి, 2 నాయి 2 నీ. కానీ నేను శ్రమ కొలిమిలో ఉన్నప్పుడు నా 2 అడుగులే కనపడ్డాయి, కానీ నీ 2 అడుగులు ఎక్కడా అన్నాడట. లేదు నా కుమారుడా, నువ్వు నీ అనుకుంటున్న 2 అడుగులు
నాయి అన్నాడట. నీయా? మరి నా 2 అడుగులు ఎక్కడా అని అడిగాడు. అవి నా అరచేతుల్లో అని చెప్పాడట. అవి ఎక్కడున్నాయి తెలుసా? నా అరచేతుల్లో. నువ్వు నెమ్మది కలిగిన జన్మలో నడుస్తున్నప్పుడు నీకే తొందర లేదు కనుక నీ వెనక నడిచాను. నువ్వు నడవలేని శ్రమలో కొలిమిలో ఉన్నప్పుడు నిన్ను ఎత్తుకొని నడిచాను అన్నాడు. నిజంగా నిన్ను నన్ను ఆయన ఎత్తుకొని నడిపించకపోతే ఇన్నాళ్ళ మన మనుగడ సాగేది కాదు. మనకెదురైనటువంటి ప్రతికూలతలకి, మనకెదురైనటువంటి సుడిగుండాలకి, మనకెదురైన శోధనల జడికి ఎప్పుడూ అయిపోయేవాళ్ళం. ఇన్నాళ్ళు మన మనుగడ ఎక్కడ? కానీ ఇంకా మనుగడ సాగుతుంది అంటే ఆ శ్రమల పర్వంలో ఆయనే మనల్ని చంకనెత్తుకున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు. కృంగిపోవద్దు. ఆయన పాదాలే పెన్నేసుకుందాం. ఎంత శ్రమ కలిగిన ఆయన పాదాలే పెన్నేసుకుందాం. ఆయన పాదాలే చుట్టేసుకుందాం. ఆయన్ని అడుగుదాం. దారి ఆయనే చూపిస్తాడు. ఆమేన్. ఊపిరున్నంత వరకు పోరాడదాం దేవునితో. గెలుపు మనకిస్తాడు ఆయన. ఆమేన్.